3 ml. ఇదేంటంటే అబౌట్ 2.5 kg పేషెంట్ వాడుకోవచ్చు. సో అబౌట్ 2.5 kg టు డాక్టర్ లిమిట్ లేదు, ఎనీ అదర్ వాడుకోవచ్చు. సో బిలో 2.5 kg వాడలేము. అంటే ప్రెషర్ మోడ్లో వాడుకోవచ్చు. మళ్ళీ వాల్యూమ్ మోడ్లో అయితే మీకు 20 ml స్టార్ట్ అవుతుంది. సో 20 ml కంటే బిలో 10 ml మాత్రం వర్క్ చేయాలి. సో స్టార్టింగ్ ఫ్రమ్ 20 ml ఇన్ కంట్రోల్ మోడ్, వాల్యూమ్ కంట్రోల్. ప్రెషర్ కంట్రోల్ అయితే 5 ml కూడా వస్తుంది మీకు. సో అది లిమిటేషన్ ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ ఏముండదు ఇంకా ఆపరేటింగ్ అంతా ఫ్రంట్ సైడ్. బ్యాక్ ఏంటంటే జస్ట్ ఒక ఆక్సిజన్ కనెక్ట్ చేయాలి, పవర్ కట్ ఇవ్వాలి. ఇదేంటంటే టర్బైన్ వెంటిలేటర్స్. సో టర్బైన్కి మనకి అలా కంప్రెసర్ అవసరం లేదు, ఇంకొకటి సెంట్రల్ ఎయిర్ అవసరం లేదు. సో ఓన్లీ ఒక సెంట్రల్ ఆక్సిజన్ కావాలంటే యాక్చువల్ ఎనీ వెంటిలేటర్కి 2 సోర్స్ కావాలి, ఒకటి ఆక్సిజన్, ఎయిర్. సో మనం ఏంటంటే ఆక్సిజన్ సెంట్రల్ పవర్ ఇస్తాము, ఎయిర్కి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సెంట్రల్ ఎయిర్ కనెక్ట్ చేసుకోవచ్చు, సెంట్రల్ ఎయిర్ అలాంటి కంప్రెసర్ వాడుకోవచ్చు. ఓకే, బట్ ఈ వెంటిలేటర్కి ఏంటంటే టర్బైన్ టెక్నాలజీ కాబట్టి అట్మాస్ఫియర్ ఎయిర్ తీసుకుంటుంది. ఎయిర్ తీసుకొని దాని ప్రెషర్ బిల్డప్ చేసి మన గ్యాస్ ఇచ్చేసి పేషెంట్కి ఇస్తుంది. సో ఓన్లీ ఒక ఆక్సిజన్ కనెక్షన్, పవర్ కనెక్షన్. ఎన్ని మిషన్కైనా ఒక పవర్ కార్డ్ కంపల్సరీ. సో మీరు మూడుసారి వాడితే మనకి దానికి పవర్ కార్డ్ ఉంటుంది, అది వాడకపోతే దానికి అవసరం ఉంటుంది. ఓకేనా? ఇది ఇన్స్పిరేట్. సో మీకు ఫైనల్గా మోడ్ సెలెక్ట్ చేసుకొని అన్ని సెట్టింగ్ చేస్తారు కదా, ఫైనల్ వచ్చేటప్పుడు ఇక్కడ వస్తుంది పేషెంట్ మీకు. ఇది టు ద పేషెంట్. సో ఇక్కడ టు పేషెంట్కి వెళ్తుంది, గోయింగ్ టు ద పేషెంట్. ఇది పేషెంట్ ఇక్కడ టెస్ట్ అనేది. సో వాళ్ళ పేషెంట్ ఎక్స్పైరేషన్ గ్యాస్ వచ్చి మనకి దీంట్లోకి వస్తుంది. ఇక్కడ నుండి ఎక్స్పైర్, ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోతున్నది. ఒకవేళ మీరు 3 సార్లు వాడితే మాత్రము ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్ పేషెంట్కి ఇస్తున్నారు. యాక్చువల్గా 3 సార్లు యూజ్ చేస్తే ఇక్కడ నుండి 3 సార్కి ఇవ్వాలి. చిన్న ట్యూబింగ్ ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ నుండి పేషెంట్కి ఇవ్వాలి. సో 3 సార్లు ఎందుకు వాడతారు ఐడియా ఉంది కదా, 3 సార్లు ఎందుకు వాడతారు ఐడియా ఉంది. ఇది 3 సార్లు ఎందుకు యూజ్ చేస్తారు పేషెంట్, 3 సార్లు. సో మనం ఇంటిగ్రేట్ చేసిన పేషెంట్కి ఏంటంటే నార్మల్గా ఏంటంటే మనం గాలి మనం ముక్కు ధర తీసుకుంటాం. సో మన నాసిల్ క్యావిటీస్ ఉంటాయి, అవి ఏంటంటే ఆటోమేటిక్గా మనకి పేషెంట్ మనం తీసుకున్న ఎయిర్కి అది కొంచెం హీట్ చేసి మళ్ళీ మాయిశ్చర్ యాడ్ చేస్తుంది. సో దాన్ని హ్యూమిడిఫైడ్ గ్యాస్ ఉంటాం. మనం ఏంటంటే ఇంటిగ్రేట్ చేసినప్పుడు అయితే ట్రాక్గా కానీ లేదంటే ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఈ నాసిల్ క్యావిటీ బైపాస్ చేస్తాం మనం. సో దానికి ఏంటంటే హ్యూమిడిఫికేషన్ అవసరం ఉంటుంది. సో ఇదేంటంటే ఇది నథింగ్ బట్ హీటర్ అంతే ఇది. సో దీంట్లో ఈ లైన్ వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోస్తే ఏంటంటే ఈ హీటర్ వాటర్ హీట్ చేస్తుంటుంది. హీట్ చేయడం వల్ల వేపర్స్ అవుతాయి. ఆ వేపర్స్ ఇక్కడ నుండి వచ్చిన గ్యాస్కి వేపర్స్ మిక్స్ అవుతాయి. సో మిక్స్ అవడం వల్ల ఇది వచ్చే గ్యాస్ మనకి హీట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏంటి మనకి సెంట్రల్ ఆక్సిజన్ తీసుకున్నాం, అది ఎక్కడో సిలిండర్కి వస్తుంది. దానిలో ఏంటంటే కొంచెం కూల్ ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే మన బాడీ టెంపరేచర్ ఎంత ఉందో ఆ టెంపరేచర్ గ్యాస్ మాత్రం పేషెంట్కి ఇవ్వాలి. సో కూల్ గ్యాస్ కానీ మరీ హాట్ గ్యాస్ కానీ ఇవ్వదు. సో దానికోసం ఇది వాడుతున్నాం. ఎందుకంటే సపోజ్ మీరు ఇప్పుడు ముక్తో తీసుకుంటే ఎంతసేపు అయితే గాలి తీసుకోగలరు, అదే నోట్తో తీసుకున్నారు అనుకోండి మీరు వితిన్ 5 minutesలో మొత్తం గొంతు ఆరిపోతుంది. సో కంఫర్ట్గా ఉండదు, పేషెంట్ కూడా అలాగే అవుతుంది. సో దానికోసం మీరు కంపల్సరీ. లేదంటే హెచ్ఎంఐ ఫిల్టర్ వాడుకోవచ్చు. కొన్ని పేషెంట్స్ కనెక్ట్ చేస్తారు కదా హెచ్ఎంఐ ఫిల్టర్ అని చెప్తుంది, హెచ్ఎంఐ ఫిల్టర్ అది కనెక్ట్ చేసుకోవచ్చు. లోపల పేషెంట్స్ కనెక్ట్ చేస్తారు, సో అది వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ మనకి హీట్ చేస్తుంది, ఇంకొకటి మాయిశ్చర్ యాడ్ చేస్తుంది. సో దాన్ని హ్యూమిడిఫైయర్ అంటాం. ఇక్కడ హెచ్ఎంఈ ఫిల్టర్ ఏం చేస్తుందంటే హెచ్ఎంఈ అంటే దాంట్లో ఉంటుంది హీట్ అండ్ మాయిశ్చర్ ఎక్స్చేంజర్, హెచ్ఎంఈ. సో హీట్ మాయిశ్చర్ అనేది ఎక్స్చేంజ్ చేస్తుంది. అంటే మనం పేషెంట్ ఇక్కడ ఎక్స్పైర్ చేసిన గ్యాస్లోనే కొంచెం హీట్ ఉంటుంది, అది మాయిశ్చర్ ఉంటుంది. మనం బై డిఫాల్ట్ వస్తుంది మనం బయటకు వస్తుంది. సో హై హీట్ మాయిశ్చర్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటుంది ఫిల్టర్ అనేది. అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ బ్రీత్ కొంచెం వస్తుంది కదా ఫ్రెష్ బ్రీత్. సో ఆ బ్రీత్కి ఏంటంటే ఇక్కడ ఉన్న ఫిల్టర్లో ఉన్న హీట్ని మాయిశ్చర్ తీసుకొని పేషెంట్కి వెళ్తుంది. సో ఏంటంటే పేషెంట్ ఒక హ్యూమిడిఫైయర్ దాన్ని మనం ఎక్స్చేంజ్ చేస్తున్నాం అంతే, హీట్ మాయిశ్చర్ ఎక్స్చేంజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ హెచ్ఎంఈ ఫిల్టర్. సో దాని తర్వాత మనకి ఫిల్టర్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ఫ్లో సెన్సర్స్ కానీ ఎక్స్పిరేట్ వాల్వ్ అంటాం కదా, ఇది ఎక్స్పిరేట్ వాల్వ్, ఫ్లో సెన్సర్ ఇన్బిల్ట్ ఉంటుంది. సో దీనికి సపరేట్ కేబుల్ కానీ సపరేట్ వైర్స్ కానీ ఏం అవసరం లేదు, ఇన్బిల్ట్ ఉంటుంది. ఒకవేళ ఏదైనా పాజిటివ్ పేషెంట్ కానీ హెచ్ఐవి కానీ లేదా కరోనా కానీ వాడితే మీరు ఎందులో కూడా ఆటోక్లేవ్ చేసుకోవచ్చు. ఐదర్ ఆటోక్లేవ్ లేదంటే సైడ్ ఎఫ్లో క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ 2 times లాక్ ఉంటుంది, 1 2 ఇది బయటకు వచ్చేసి. సో ఆటోక్లేవ్ అంటే మీరు సైడ్ ఎఫ్లో కాకుండా ఉంచేసి ఆడిన తర్వాత మళ్ళీ కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఆ ఇన్ఫెక్షన్ ఏదైనా క్రాస్ కంటామినేషన్ కాకుండా.
అట్లా తీసిన వాళ్ళు రిపేర్ లేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ ప్రాసెస్ కోసం దానికోసం ఇచ్చామంటారు. క్రాస్ కండక్ట్ జరగకుండా ఒక పేషెంట్ తర్వాత ఇంకో పేషెంట్ కనెక్ట్ చేసే ముందు కంపల్సరీ ఇది యాక్చువల్గా అయితే కంపల్సరీ చేసుకోవాలి. స్పిరిట్తో క్లీన్ చేయాలి. స్పిరిట్ అసలు లేదు. స్పిరిట్ చేస్తే మనకి బ్రేక్ అయిపోతుంది. దాంట్లో సైడ్ ఎఫెక్ట్ ఆల్కహాల్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. సో ఆల్కహాల్ చేయాల్సి వస్తుంది. చేస్తే ఇది ప్లాస్టిక్ ఐటమ్ కాబట్టి మీకు క్రాక్స్ వస్తాయి మొత్తం. సో చిన్న క్రాక్ వచ్చినా చిన్న లీకేజ్ ఉన్నా మిషన్ పని చేయదు. సో మీకు టైల్ వల్ల మీరు ప్రెజర్ సరిగా చూపించదు, ఫ్లో సరిగా రావు. సో దీంట్లో ప్రాబ్లం అవుతుంది. సో స్పిరిట్ అస్సలు వాడద్దు. ఓన్లీ సైడ్ ఎఫెక్ట్స్ లేదంటే ఏదైనా రన్నింగ్ వాటర్ కింద పెట్టచ్చు కావాలంటే. రన్నింగ్ వాటర్ కింద ట్యాప్ కింద పెట్టి క్లీన్ చేయొచ్చు. మొత్తం ఆడిన తర్వాత కనెక్ట్ చేయాలి. మళ్ళీ అలా తడిగా ఉన్నట్టు అలా కనెక్ట్ చేయాలి. సో ఇది ఆధారం పడుతుంది. వాటర్తో క్లీన్ చేయొచ్చు. వాటర్తో ప్రోమో కావాలి. మనకేంటంటే పేషెంట్ సరిగ్గా సక్షన్ చేయకపోయినా కానీ సెగ్రేషన్స్ ఎక్కువ ఉన్నా కానీ దీంట్లో వచ్చి బ్లాక్ అయిపోతాయి. సో మొత్తం బ్లాక్ అయిన తర్వాత నెక్స్ట్ పేషెంట్ పని చేయదు. ఇంకే మీకు కడలో నుంచి కూడా ఏమి కావాలన్నమాట. సో దానికి ఏంటంటే ఇక్కడ చూస్తే కనిపిస్తుంది ఏమైనా బ్లాక్ అయిపోతే ఇక్కడ కనిపిస్తుంది. సెగ్రేషన్స్ ఉంటే లోపల పామ్ అయితే సో అవన్నీ క్లీన్ చేయాలి. ఇంకొక లోపల ఫ్లాప్ ఉంది, ఓపెన్ క్లోజ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేస్తే మళ్ళీ పని చేయదు వాళ్ళు. సో దాన్ని టచ్ అవుతుంది, మళ్ళీ నీట్గా క్లీన్ చేసేదండి. ఇంకొకటి దీంట్లోకి ఏం రావు, దీంట్లోకి వస్తాయి మళ్ళీ. ఇక్కడ మొత్తం ఫామ్ చెప్పేసింది. మళ్ళీ ఇది కూడా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే మీకు మెయిన్ ఏంటంటే మినిట్ వాల్యూమ్ టైల్ సరిగ్గా డెలివర్ అవ్వదు, అది ప్రాబ్లం. సో ఇక్కడ క్లీన్ చేయడం ఇబ్బంది లేకపోతే అంత టైం ఉంటుంది అలా అంటే ఇది ఇక్కడ బ్యాటరీ ఫిల్టర్ వాడుకోవాలి. అప్పుడు ఏంటంటే మీ సెక్రెషన్ అన్నీ కూడా ఫిల్టర్లో స్టక్ అయిపోతాయి. జస్ట్ ఆ ఫిల్టర్ మార్చుకొని సరిపోతుంది. అది డిస్పోజల్ ఐటమ్ మీకు స్టోర్ నుంచి ఇండియన్ బెడ్ తెప్పించుకోవచ్చు. ఆ ఫిల్టర్ ఏంటంటే సేమ్ హెచ్ఎంఈ లాగా ఉంటుంది, అది సన్నగా ఉంటుంది. అది ఇక్కడ కనెక్ట్ చేసి తర్వాత ట్యూబింగ్ కనెక్ట్ చేయాలి. సో అన్నీ కూడా ఇక్కడ స్టక్ అయిపోతాయి. జస్ట్ ఫిల్టర్ మార్చుకొని సరిపోతాయి. హెచ్ఎంఈ ఫిల్టర్ లాంటిది వైట్ ఉంది కదా, రౌండ్ ఉంటుంది, సన్నగా ఉంటుంది. హెచ్ఎంఈ ఫిల్టర్ వైట్ ఉంది, సన్నగా అసలు దూరం వస్తుంది. హెచ్ఎంఈ ఫిల్టర్ చెప్పి వస్తుంది. పక్కన బ్యాక్టీరియా ఫిల్టర్ ఉంటుంది వర్సెస్ బ్యాక్టీరియా ఫిల్టర్ ఉంటుంది. మీకు 2 మినిట్స్ వస్తుంది హెచ్ఎంఈ వర్సెస్ బ్యాక్టీరియా ఫిల్టర్. సో మిషన్ ఆన్ చేసిన దీనిలో వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఎవ్రీ టైం సిస్టమ్ చెకప్ అడుగుతుంది. చెకప్ చేస్తే ఏంటంటే మీకు ఇంటర్నల్గా సెన్సార్స్ కానీ దీంట్లో ఏమైనా లీకేజ్ ఉందా, తర్వాత మిషన్లో ప్రాబ్లం ఉందా, అవన్నీ చెక్ చేసుకొని మీకు మెసేజ్ చూపిస్తాయి. ఏదో పాస్ ఆర్ ఫెయిల్. సో ప్రాబ్లం ఉంటే ఫెయిల్ వచ్చేస్తుంది. సో దీనికి ఏంటంటే 2 స్టెప్స్ ఉంటాయి. కంపల్సరీ చేయాలి. యాక్చువల్గా చేస్తే మీకు ఏంటంటే ఒక వెంటనే మీకు ఐడియా లేకపోయినా కానీ పాస్ అయిపోయిందంటే 100% వెంటనే వర్కింగ్ ఫైన్. ఫెయిల్ అయిపోయిందంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది. కానీ పాస్ అయిపోయిన తర్వాత మిషన్కి పేషెంట్ సరిగా వర్క్ చేయట్లేదు, సరిగా రావట్లేదంటే 100% యూజర్ అదే మిషన్ అనేది కాదు, అసలే కాదు. ఇక్కడ అన్ని పాస్ అయిపోయినా అన్ని అంటే మిషన్ ఇస్ వర్కింగ్ ఫైన్. ప్రాబ్లం ఏంటంటే అయితే దీనిలో లీక్ ఉండాలి, మోర్ సరిగా పెట్టలేదు, అక్కడ పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉంది, సంథింగ్ దాంట్లోనే ఉంటుంది, మిషన్లో ఏముంది. సో అందుకని కంపల్సరీ చేయండి. స్టెప్ 1 వచ్చి ఆక్సిజన్ కనెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 2 వచ్చి బ్లాక్ ద వైపీస్. సిస్టమ్ చేయమని చెప్పండి, వాళ్ళు చేసి పెడితే మీకు రెడీగా మీరు కనెక్ట్ చేసుకోండి. ఇది క్లోజ్ చేస్తే ఏంటంటే దీంట్లో మొత్తం పేషెంట్ మిషన్ గ్యాస్ ఫిల్ చేసి ఎక్కడైనా లీక్ అవుతుందో టెస్ట్ చేస్తుంది. సో ఇలా పట్టుకోవచ్చు, లేదంటే జస్ట్ ఇక్కడ పోర్ట్ ఇచ్చాము, దీన్ని కనెక్ట్ చేసి సరిపోతుంది. సో ఇలాంటి లీక్స్ అని చూసుకోవాలి. ఇది ఓపెన్ ఉన్నా కూడా ఫెయిల్ అయిపోతుంది. సో దీంట్లో కూడా అప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇది ఊడిపోయి ఉంటుంది అనుకోండి, అప్పుడు కూడా పని లీక్ వస్తుంది, పని చేయకుండా అది క్రాక్ వచ్చింది. సో లైట్గా లీకేజ్ అయితే ఆల్మోస్ట్ ఉంటుంది ఇక్కడ. సో ఇలా క్రాక్స్ వచ్చినా కానీ లూజ్ ఉన్నా కానీ సో మొత్తం మీకు 3 మినిట్స్ పాస్ చేయాలి. కంపల్సరీ 3 మినిట్స్ వెయిట్ చేయాలి అయిపోయే వరకు కూడా. సో మధ్యలో మీరు స్టాప్ కానీ స్కిప్ కానీ కొట్టద్దు వస్తుంది. ఇది 1 బై 1 చెక్ చేసుకుంటే బోయర్ అంటే మీకు ఇన్బిల్ట్ ఎయిర్ సక్ చేసుకునే బోయర్. తర్వాత O2 సెన్సార్ అంటే మీకు FI అవుట్ రాంగ్ వచ్చింది అనుకోండి, ఇది ఫెయిల్ అయిపోతే రాంగ్ వస్తుంది. పాస్ అయిపోతే సంథింగ్ ఏదో క్యాలిబ్రేషన్ అనేది చిన్న ఇష్యూ ఉన్నది. కానీ పాస్ అయిపోతే మీకు నో FI అవుట్. తర్వాత ఇన్స్పిరేటర్ సెన్సార్ అంటే ఇది ఇన్స్పిరేటర్ కదా, పెద్ద ఇన్ఫర్మేషన్ ఇన్స్పిరేటర్. ఎక్స్పైరీ ఫ్లో సెన్సార్, ప్రెజర్ సెన్సార్, ఎక్స్పైరీ వాల్, సేఫ్టీ వాల్ అన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి. సో దీంట్లో ఏ ప్రాబ్లం వస్తుందంటే ఇప్పుడు మీకు తీసి పక్కన పెట్టినా కూడా మీకు దీంట్లో ఏదో ఒక ఫెయిల్ అయిపోతుంది. సో 4 కూడా దీనికి సంబంధించింది. తర్వాత లీకేజ్
ఈ ట్యూబింగ్స్లో లీకేజ్ ఎంతుందో చూపిస్తుంది మనకి. ట్యూబింగ్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ ఇక్కడ నుంచి మనకి ఒక 6 లీటర్ పంపించాం అనుకోండి మిషన్, 6 లీటర్ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా 6 లీటర్ రావాలి ఇక్కడ. సో అది ఎక్కడ లీక్ అయిపోయినా కూడా మనకి ఇక్కడ లీకేజ్ చూపిస్తుంది. సో మనకి ఎంత 77 ml పర్ మినిట్లో చూపిస్తున్నారు. సో అంటే నెగ్లెజిబుల్ లేదు. బిలో 300 వస్తే ఓకే, ఎబో 800 వస్తే మాత్రం మేజర్ లీకేజ్ ఉన్నట్టు మిషన్ పనిచేయదు. ఇక్కడ ఉందండి, బిలో 300 is ఓకే, యాక్సెప్టబుల్. 77 is ఓకే. 400 700 వస్తే మాత్రం లీకేజ్ హెవీ ఉన్నట్టు, ఎక్కడో లీక్ ఉంది, లేదంటే ఊడిపోయాయి, లేదంటే ఈ వాటర్ ట్యాప్ సరిగా లేదు, సంథింగ్ ఏదో ప్రాబ్లం. తర్వాత ఈ కాంప్లైన్స్ రెసిస్టెన్స్ అంటే సర్క్యూట్ది ఎంత కాంప్లైంట్ ఉంది, రెసిస్టెన్స్ ఎంత ఉంది, దీన్ని మెజర్ చేస్తారు. దాన్ని బట్టి మనకి ఆటోమేటిక్గా కాంపన్సేషన్ ఉంటుంది. సో 77 ml లీక్ అయిపోతుంది కదా, సో మళ్ళీ ఆటోమేటిక్గా కాంపన్సేట్ చేస్తుంది. సపోజ్ 500 పెట్టారనుకోండి, 10 పీస్ పెట్టారనుకోండి, 77/10 అంటే ఆల్మోస్ట్ 1 ml ప్రతి దాంట్లో లీక్ అవుతుంది. సపోజ్ 5 ml లీక్ అవుతుంది. సో 5 ml ఎక్స్ట్రా పంపిస్తుంది ఎవరో పెడితే, 500 పెడితే 505 పంపిస్తుంది మిషన్. సారీ, అందుకే టెస్ట్ చేసేది లీకేజ్ అనేది. ఓటీ సెన్సార్ ఒకటి 2 minutes తీసుకుంటుంది. సో అది 2 minutes వెయిట్ చేయాలి. మిగతా 1 minute అంటే 2 minutes టైం చూపిస్తుంది ఓటీ సెన్సార్. చూసారండి గూగుల్లో హెచ్ఎంఐ ఫిల్టర్. ఇంకొకటి, మీరు ఒకవేళ ఉన్నప్పుడు వాటర్ ఉన్నప్పుడు ఏ మిషన్ పని చేయకపోయినా కానీ అంటే ప్రాబ్లమ్స్ ఉంటే ఒకటి చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఒకటి రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉంటుంది. ఎనీ వెంటిలేటర్కి, ఎనీ ఎలక్ట్రానిక్ డివైస్కి ఒకటి మెయింటెనెన్స్ ఉంటుంది కంపల్సరీ, ఎప్పుడు ఒకసారి చేయాల్సింది. దీనికి ఏంటంటే ఫిల్టర్స్ అన్ని క్లీన్ చేయాలి. సో మీరు ఉన్న వాటర్ బాయ్స్ వాడుతున్నారని చేపియండి అప్పుడప్పుడు. ఏంటంటే మొత్తం డస్ట్ ఫామ్ అయిపోయింది అనుకోండి,